మనం తెలుగులో ఉత్త అనే పదం వాడుతూ ఉంటాం. ఉత్తగా ఇచ్చాడు అని. అంటే ఏమిటంటే ఏమాత్రం ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఇవ్వటం అని. అలాగే ఇంకొక అర్థం కూడా ఉంది, ఉత్తమం అని. ఇలాగ ఉత్తమమైనటువంటి గుణాలు ఉండేటటువంటి ఒక మూలిక ఉంది. ఇదే ఉత్తరేణి. ఇది పిచ్చి మొక్కలాగా కనిపిస్తుంది బీడు భూములలో, కానీ దీని ఔషధ గుణాలు అపారం. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇంటిల్లపాదికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి ఈ ఉత్తరేణి గురించి, దీని ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఒక ఆసక్తికరమైనటువంటి మొక్క గురించి. ఉత్తరేణి. ఇది ఆరోగ్యానికి ఒక అద్భుతమైన వరం. దీని గురించి తెలుసుకుందాం. ఉత్తరేణి మొక్కని ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చూస్తాం. అందుకే చరక సంహిత కూడా ఈ ఉత్తరేణి అధ్యాయంతో స్టార్ట్ అవుతుంది. దీన్ని సంస్కృతంలో అపామార్గ, శిఖరి ఇలాంటి పేర్లతో పిలుస్తారు. అపామార్గ అంటే వ్యాధుల నుంచి బయటపడేలాగా చేసేది అని. ప్రత్యేక పుష్పి ఇలాంటి పేర్లు కూడా దీనికి ఉన్నాయి. దీని ఔషధ గుణాలు అమోఘమైనవి. ఎన్నో సమస్యలకు ఇది దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. అనేక సమస్యలను తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, సర్వేషాం రోగాణం నిదానం కుపితాహ త్రయః అని. ఈ సూత్రం ప్రకారంగా శరీరంలో 3 బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, 3 దోషాలు ఉంటాయి, వాతపిత్త కఫాలు. వీటి అసమతుల్యత వల్ల రోగాలు వస్తాయి. ఉత్తరేణి ఏం చేస్తుంది? విచిత్రంగా ఈ 3 దోషాలని సమతుల్యం చేస్తుంది, అంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ మొక్క గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. దీని ఔషధ ప్రయోజనాల్ని ఇప్పుడు వరుసగా తెలుసుకుందాం. ఈ విషయాల్ని విపులంగా మనం చూద్దాం. ఈ సందర్భంగా అసలు దీని స్వరూపం తెలుసుకోవటం అవసరం. అంటే ఉత్తరేణి అంటున్నాం రైటే, కానీ ఇది ఎలా కనిపిస్తుంది ఇది తెలుసుకోవటం అనేది అవసరం. ఉత్తరేణి దీన్ని బొటానికల్గా అకారాంతస్ ఆస్పిరా అనేటటువంటి పేరుతోటి పిలుస్తారు. అమరాంతేసి కుటుంబానికి సంబంధించింది మొక్క. దీన్ని తెలుగులో ఉత్తరేణి అనే పదంతో పాటుగా ఉత్తరిణి అని కూడా అంటారు. అలాగే అపామార్గ అని కూడా పిలుస్తారు, అంటే కొన్ని ప్రాంతాలలో. ఇది సుమారుగా 1 మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. మీరు గమనిస్తే దీనికి కాండం ఉంటుంది. ఇది చాలా టఫ్గా, గట్టిగా, నిటారుగా ఉంటుంది. మనం బీడు భూముల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ ఉత్తరేణి చెట్ల మధ్య నుంచి వెళ్తూ ఉంటాం. దీని ఆకులు ఎదురెదురుగా, గుండ్రంగా లేదా కొంచెం పొడవుగా ఉంటాయి. పువ్వులుంటాయి, చిన్నగా ఆకుపచ్చ రంగులో లేదా తెలుపు రంగులో ఉంటాయి. ఇవి పొడవాటి కణుపుల మీద గుత్తులు గుత్తులుగా ఈ పువ్వులు అనేవి ఏర్పడతాయి. ఇక అసలైంది కాయలు. ఉత్తరేణి గింజలు అని కూడా అంటాం. చిన్నగా ఇది ముళ్ళు కలిగి ఉంటాయి. ఈ మొక్క భారతదేశం అంతా కూడా, ముఖ్యంగా ఆ పొలాల గట్ల మీద, అలాగే ఇంకా ఇతర ప్రాంతాలలో పొలాల మీద కలుపు మొక్కగా పెరుగుతూ ఉంటుంది. దీని వేర్లు, అలాగే ఆకులు, ఇంకా ప్రధానంగా కాండం, అలాగే గింజలు, మెయిన్గా గింజలు అన్నీ కూడా ఔషధ తయారీలో మనం వాడుతూ ఉంటాం. అయితే దీని అసలైనటువంటి విషయాలు బోల్డ్ ఉన్నాయి. దీని ఔషధ ప్రయోజనాలు, మెడిసినల్ యూజెస్, వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ఉత్తరేణి మొక్క అనేక ఆరోగ్య సమస్యల్ని నయం చేస్తుంది. రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. ఋతుక్రమంలో ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తగ్గించి ఋతుక్రమం సక్రమంగా అయ్యేలా చేస్తుంది. ఆఖరికి మూత్రపిండాల్లో రాళ్ళను తగ్గిస్తుంది. ఇంకా ముఖ్యంగా అనేక ఇతర సమస్యల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. వీటిని గురించి వరుసగా మనం తెలుసుకుందాం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్న చర్మం పైన రక్తస్రావాలు అవుతూ ఉంటాయి. ఆ మాటకు వస్తే ఏ రకమైనటువంటి రక్తస్రావాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని పిటికల్ హెమరేజ్ అంటే ఎలా ఉంటుందంటే, చర్మం పైన చిన్న ఎర్రటి లేదా ఊదా రంగు మచ్చలు తయారవుతాయి. ఇది సాధారణంగా రక్తనాళాలు చిట్టడం వల్ల జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు వాపు, నొప్పి కూడా ఉంటాయి. ఇలాగా చర్మం పైన ఎర్రగా బొడిపల్లాగా చూపిస్తూ ఉంటారు కొంతమంది పేషెంట్స్. దీని కారణాలు ఏమిటి అంటే, ఒకటి గాయం అవటం, అలాగే రక్తపోటు మెయిన్ కాజు, ఇంకా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, అలాగే చర్మ సంబంధ సమస్యలు కూడా దీనికి దారితీస్తూ ఉంటాయి. అయితే ఈ ఉత్తరేణిని ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలంటే, ఈ ఉత్తరేణి ఎర్రటి ఆకుల ముద్దని వాపు ఉన్న చోట, నొప్పి ఉన్న చోట ఎక్స్టర్నల్గా వాడాలి. అలాగే రక్తస్రావం అవుతున్న భాగాలపైన రాయాలి. ఇలా 2 లేదా 3 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకు పనిచేస్తుంది ఇది అంటే, ఉత్తరేణి ఆకుల్లో ఒక ప్రత్యేకమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, అలాగే రక్తస్రావాన్ని ఆపడానికి సహాయపడతాయి. ఇక అతి ముఖ్యమైన ఉపయోగం ప్రమేహం, అంటే డయాబెటీస్లో ఇది ఉపయోగపడుతుంది. ప్రమేహం అంటే ఏంటంటే, ప్రమేహం అంటే యూరిన్ ద్వారా ద్రవంతో పాటుగా కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు వెళ్ళటాన్ని ప్రమేహం అంటాం. దీన్ని మధుమేహం అని కూడా అంటాం. ఇది ఒక ప్రత్యేకమైన వెరైటీ. దీని ముఖ్యమైన లక్షణాలు పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా ఉంటాయి. అంటే అధికంగా దాహం వేస్తుంది, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది, అలాగే ఆకలి ఎక్కువ ఉంటూ ఉంటుంది, బరువు తగ్గటం కూడా కనిపిస్తాయి.
అయితే దీర్ఘకాలంగా ఇది ఇతర సమస్యలకు దారితీసే రిస్క్ ఉంటుంది. డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా జరగకపోవటం, లేదా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ని శరీరం సక్రమంగా ఉపయోగించుకోలేకపోవటం. దీనికి అనేక అదర్ కాజెస్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. వంశపారపర్యత, జీవనశైలిలో మార్పులు ఇలాంటివన్నీ కూడా పాత్ర పోషిస్తూ ఉంటాయి. అయితే ఉత్తరేణిని ఎలా వాడాలి, ఏ మోతాదులో వాడాలనేది తెలుసుకోవటం అవసరం. ఉత్తరేణి గింజలు, మెంతి గింజలు ఒక్కొక్కటి 3 గ్రాముల చొప్పున పొడి చేసుకొని ఉదయం పూట ఖాళీ కడుపుతో 1 కప్పు గోరువెచ్చని నీళ్లతోటి కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇది డయాబెటీస్ని అంటే మధుమేహాన్ని, అలాగే ఊబకాయాన్ని అంటే స్థూలకాయాన్ని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది అధిక ఆకలిని, దాహాన్ని కూడా తగ్గిస్తుంది. ఉత్తరేణి అలాగే మెంతుల గింజలలో ఫైబర్ ఉంటుంది. ఇతర పోషకాలు ఇవన్నీ కూడా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి, అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. ఇక పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్, డిస్మెనోరియా అంటే ఈ కొంతమందికి మహిళలకి మెన్సెస్ టైంలో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది, పొత్తి కడుపు నొప్పి. దాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. డిస్మెనోరియా అంటే ఋతుక్రమ సమయంలో వచ్చేటటువంటి నొప్పి చాలా అసౌకర్యాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కడుపులో, నడుములో తీవ్రమైన నొప్పి ఉంటుంది. కొంతమందికి వికారం, వాంతులు కూడా ఉంటూ ఉంటాయి. ఋతుక్రమం సరిగ్గా రాకపోవడం అనేది ఒక సమస్య కింద ఉంటూ ఉంటుంది. ఋతుక్రమం టైంలో గర్భాశయం సంకోచించడం వల్ల ఈ నొప్పి అనేది వస్తుంది మామూలుగా, ఎట్లయితే డెలివరీ పెయిన్స్ వస్తాయో అలాగా. అయితే హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి ఈ నొప్పిని పెంచుతాయి. అయితే ఉత్తరేణిని ఏ మోతాదులో వాడాలి, ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి. ఉత్తరేణి మొక్క మొత్తాన్ని కూడా 10 గ్రాముల పొడిని 200 మిల్లీలీటర్ల నీళ్ళకి వేసి అది 50 మిల్లీలీటర్ల వరకు వచ్చే వరకు మరిగించాలి. ఈ వడగట్టిన కషాయాన్ని ఋతుక్రమం వచ్చేటటువంటి 2 రోజుల ముందు నుంచి అది ఋతుక్రమం ఆగిపోయే వరకు కూడా రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇది నొప్పిని తగ్గిస్తుంది. అలాగే ఋతుక్రమం టైంలో అది రక్తస్రావం అనేది సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది. ఉత్తరేణిలో ఉండేటువంటి నొప్పిని తగ్గించే గుణాలు ఈ ఋతుక్రమం టైంలో వచ్చేటటువంటి నొప్పిని తగ్గిస్తాయి. అలాగే గర్భాశయ ఖండాలని సడలించి రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తాయి. ఇక అతి ముఖ్యమైన యూజ్ మరొకటి ఉంది. మూత్రపిండాల్లో రాళ్ళు తయారైనప్పుడు యూరినరీ క్యాలిక్యులైని కరిగించడానికి, బ్రేక్ చేయడానికి ఈ ఉత్తరేణి మీకు సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నాయనుకోండి, కొన్ని అనుబంధ లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. అలాగే ఆ పొత్తి కడుపు నొప్పి తొడల్లోకి వ్యాపిస్తుంది. ఇది వెన్నుపూస వైపుకి కూడా వ్యాపిస్తూ ఉంటుంది. మూత్ర విసర్జన టైంలో నొప్పి, అలాగే మంట, ఇంకా ముఖ్యంగా తరచుగా మూత్రం రావడం లాంటి లక్షణాలు అనుబంధంగా ఉంటాయి. అయితే శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండటం, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల ఈ మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతూ ఉంటాయి. అయితే ఈ ఉత్తరేణిని ఎలా వాడుకోవాలి, ఏ మోతాదులో వాడుకోవాలనేది తెలుసుకోవాలి. ఉత్తరేణి మొక్క తాలూకు చిన్న కొమ్మలు ఉంటాయి కదా, 6 లేదా 8 చిన్న కొమ్మల్ని రాత్రిపూట 100 నుంచి 200 మిల్లీలీటర్లు పుల్లటి మజ్జిగలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వీటిని బాగా నలిపి వడపోసి ఆ నీళ్ళని తాగాలి. ఇలా చేయటం వల్ల దీర్ఘకాలం నుంచి ఇబ్బంది పెట్టేటువంటి మూత్ర సంబంధిత సమస్యలు, తరచుగా వచ్చేటువంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్రపిండాల్లో రాళ్ళు, అలాగే ఆ పిత్తాశయంలో రాళ్ళు కూడా దీంతో కరుగుతాయి. ఉత్తరేణి ఈ మూత్ర విసర్జనని పెంచడం వల్ల ఇది పనిచేస్తుంది. అలాగే మూత్రపిండాల్లో ఉండేటువంటి రాళ్ళు కరిగి దీంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల బయటికి వెళ్ళిపోతాయి. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇంకా అతి ముఖ్యమైనది రక్తస్రావ రుగ్మతలు అంటే బ్లీడింగ్ డిజార్డర్స్లో కూడా మెయిన్గా ఈ ఉత్తరేణి ఉపయోగపడుతుంది. రక్తస్రావ రుగ్మతలు ఉన్నప్పుడు చిన్న గాయమైనా ఎక్కువ రక్తం వస్తూ ఉంటుంది. ముక్కు నుంచి రక్తం కారటం, చిగుళ్ళ నుంచి రక్తం రావటం ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కారణాలు కనుక మనం ఆలోచిస్తే రక్తనాళాలు బలహీనంగా ఉండటం, రక్తం గడ్డగొట్టేటువంటి ప్రక్రియలో సమస్యలు ఉండటం, కొన్ని రకాల వ్యాధులు దీనికి కారణం కింద ఉంటూ ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భాలలో ఉత్తరేణిని ఏ మోతాదులో వాడాలి, ఎలా వాడాలనేది తెలుసుకోవాలి. ఉత్తరేణి ఆకుల రసాన్ని 5 నుంచి 10 మిల్లీలీటర్లు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు పొడిని కలిపి మెత్తటి పేస్ట్గా చేయాలి. ఈ పేస్ట్ని రక్తస్రావం అవుతున్న గాయాలపైన ఎక్స్టర్నల్గా రాస్తే వెంటనే రక్తం ఆగుతుంది. ఉత్తరేణి ఆకుల్లో ఉండేటటువంటి రక్తస్రావాన్ని నిలిపేసేటువంటి ఆ గుణం అంటే స్టిప్టిక్ యాక్షన్ వల్ల గాయాల నుంచి రక్తం కారటం అనేది ఆగుతుంది. ఈ పసుపు కూడా క్రిమినాశకంగా పనిచేస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాట, ఉత్తరేణి అనేది ఒక అద్భుతమైన ఔషధపు మొక్క. దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యల్ని మనం దూరం చేసుకోవచ్చు. ప్రకృతి మనకి ప్రసాదించిన ఈ వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆయుర్వేదం గొప్పతనాన్ని గుర్తించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఉత్తరేణి లాంటి సహజ సిద్ధమైనటువంటి ఔషధ మొక్కల గురించి తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన ఒక భారతాన్ని మనం సృష్టించుకోవచ్చు, చక్కటి జీవితాన్ని గడపవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు.
అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అంటే ఆ థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ ఉంటుందే అది సర్వ్ అవుతుంది, అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాషం, నా ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు ఎప్పుడైనా ఉత్తరాయణ మొక్కను చూసారా, దాన్ని గుర్తుపట్టారా, దాన్ని దేనికన్నా వాడారా, ఏదైనా సమస్యను తగ్గించుకోవడానికి మీ అనుభవం ఏమిటి? ఇలాంటి మీ ఎక్స్పీరియన్సెస్ని ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన ఇతర తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది, ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.